అందరికీ నమస్కారం. 2 కాలేజీలలో ప్రమాదం, 20 మంది విద్యార్థుల ప్రాణాలు. ఈ విషయాలను తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నగర శివారులో క్లాసిక్ గార్డెన్ సమీపంలో ప్రమాదం జరిగింది. 2 బస్సుల డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్యాబిన్లోని చిక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. అయితే వారిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అతనిని పటాన్ చెరువుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో డ్రైవర్ యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. 2 బస్సుల్లోని దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నుంచి రక్తం కారుతున్న విద్యార్థులను అంబులెన్సులో హైదరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆటో రిక్షాను తప్పించే ప్రయత్నంలో ఓ డ్రైవర్ బస్సును పక్కకి తిప్పడంతో మరో బస్సును ఢీకొట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో నర్సాపూర్, సంగారెడ్డి రహదారిపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు జేసీబీలతో బస్సులను అక్కడి నుంచి తొలగించారు. అయితే ఇది తెలంగాణలో 2 కాలేజీల బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ ఘటన జరిగింది. బస్సులు 2 బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందినవే కావడం గమనార్హం. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.